బ్రతుకున్నావ పగిలిన కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన బ్రతుకున్నావ పగిలిన కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలు స్వామి, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా అన్నప్పుడల్లా నాకు కళ్ళంటే మిగిలిపోయింది. సర్వం పోయిన శరీరం కుళ్ళిన నా అనువారే వెలివేసిన ఆప్తులంతా శత్రువులైన ఆప్తులంతా శత్రువులైన అంతము వరకు సహించిన ఆయోగుల ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ఈ పునీత్ కుమార్ చేజర్లు అనేటటువంటి యూట్యూబ్ ఛానల్లో ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పాస్టర్ పునీత్ కుమార్ అయినటువంటి నేను నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, మరి ఈ సమయంలో మా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మంచి కార్యక్రమాలు మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నా. మరి అదే ప్రక్రియలో ఈ సమయంలో మరొక ప్రాముఖ్యమైనటువంటి సమయాన్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాం. అదేంటంటే ప్రియులారా, మరి మంచి భారంతో కూడినటువంటి దైవ సేవకులు, మరి సీనియర్ మోస్ట్ దైవ సేవకులు, అంతేకాకుండా తన పాటల ద్వారా మరి ప్రపంచం మొత్తం తిరుగుతున్నటువంటి దైవ సేవకులు, మరి అటువంటి దైవ సేవకులతో మరి ఈరోజు ముఖాముఖిగా ఈ చిన్న ఇంటర్వ్యూ వారి సాక్ష్యాన్ని మీ ముందుకు తీసుకొస్తా ఉన్నా. దేవునికి మహిమ. మరి మా థంబ్నెయిల్ మీరు చూశారు, ఆ వ్యక్తి గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు. మరి ఈ సమయంలో వారిని మీ ముందుకు తీసుకొస్తూ వారిని పరిచయం చేస్తూ ఉన్నాను. చివరి వరకు చూడండి. చాలా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు, మంచి సాక్ష్యాన్ని మీరు ఈ సమయంలో వినబోతున్నారు. తప్పకుండా మీరు ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. కాబట్టి చివరి వరకు ఈ ఇంటర్వ్యూ కార్యక్రమాన్ని చూసి దేవుని మేలులు పొందుకోవాలని ప్రేమతో కోరుకుంటా ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. మరి వారిని మీకు పరిచయం చేస్తా ఉన్నాను ఈ సమయంలో. మరి వారెవరో కాదు, మరి నీ ఉంటే నాకు చాలు యేసయ్యా అనేటటువంటి పాట, నవ్వండి నవ్వండి అనేటటువంటి పాట, ఇటువంటి నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను అనేటటువంటి ఇలా ఎన్నో క్రైస్తవ లోకానికి మంచి ఆధ్యాత్మికమైనటువంటి గీతాలు అందించినటువంటి గీత రచయిత దైవజనులు పాస్టర్ శ్యామ్ వేదాల గారిని మీ ముందుకు తీసుకొస్తూ మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. అయ్యగారు వందనాలు. వందనాలండి. చాలా సంతోషం మిమ్మల్ని చూడటం, ముఖాముఖిగా మీతో ఉండటం. మరి దాదాపు నా సేవలోకి వచ్చిన మొదటి నుంచి కూడా మీ పాటలు పాడుకుంటూ మరి ముందుకు సాగాం. ఈరోజు మీ ముందు ఉండటం, మీతో ఇంటర్వ్యూ చేయటం నిజంగా దేవుడు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యంగా భావిస్తూ ఉన్నానయ్యా. చాలా సంతోషం. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అయ్యా, కొద్ది నిమిషాలు మీ సాక్ష్యాన్ని నా ప్రశ్నలతో ప్రారంభం చేస్తూ ఉండగా మీరు వాటికి జవాబులు ఇవ్వండి. తప్పకుండా. మీ పుట్టుక, మీ జన్మస్థలం ఎక్కడ పెరిగారు, ఎక్కడ చదువుకున్నారు, అది తెలియచేయండి అయ్యా. మీ తల్లిదండ్రులు? మా నాన్నగారు అమ్మగారు సెకండరీ గ్రేడ్ టీచర్స్. ఓకే. వారిద్దరూ ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుండగా ఓకే పెళ్ళైన కొత్తలో వాడు చించినాడా అని ఇప్పుడు ప్రస్తుతం బ్రిడ్జి వేశారు అక్కడ గోదావరికి అనే పల్లెటూరులో వారు పనిచేస్తూ ఉన్నారు స్కూల్ టీచర్స్గా. అప్పుడు నేను పుట్టింది 53వ సంవత్సరం, 1953.
అమ్మగారికి ఫస్ట్ ఇష్యూ నేనే, ఓకే, పెద్ద కుమారుడు. పెద్ద కుమార్. ఓకే, కాబట్టి వాళ్ళు టీచర్స్ కాబట్టి మా తాతగారు ఊరు గోదావరి అవతల చాకలిపాలెం అని ఉంది, రాజుల దగ్గరగా. ఓకే, ఇక డెలివరీకి మా అమ్మ తెల్లవారితే అక్కడికి వెళ్ళారు. ఓకే. అప్పటికి గోదావరి వరద వచ్చింది. 53 వరదలు అంటే పెద్ద వరద. విన్నాను. సరే తెల్లవారి మేము గోదావరికి వెళ్ళేసరికి పడవలు దాటించట్లేదమ్మా, మీరు వెనక్కి వెళ్ళిపోండి, 2 రోజుల వరకు పడవలు ఇప్పుడు పడవలే. ఇక మా అమ్మ నాన్న వెనక్కి వచ్చేసారు. వెనక్కి వచ్చిన తర్వాత ఎక్కడో మా తాతగారింటి కాడ పుట్టవలసిన నన్ను ఆ చిన్నలోనే అమ్మ డెలివరీ అయిపోవడం దేవుని ఏర్పాటు. అందుకని నా బర్త్ ప్లేస్ చించినాడ. చదువు అదంతా చదువు చించినాడులోనే మా నాన్నగారి హెడ్ మాస్టర్, నాన్నగారి చేతిలోనే చదువుకున్నాను 5th స్టాండర్డ్ వరకు. 6th వచ్చేసరికి మాకు నర్సాపూర్ మిషనరీ బోర్డింగ్ ఉండేటప్పుడు డాక్టర్ దొరగారు, భట్ దొరగారు అని, ఓకే, వారు మిషన్ బోర్డింగ్ పెట్టారు బాయ్స్ కొరకు. ఓకే, దాంట్లో నేను 6th నుంచి SSLC వరకు అక్కడే ఉంచాను, అక్కడే చదివాను. బోర్డింగ్లో ఉండేవాడిని, సెలవులకి ఇంటికి వెళ్తా ఉండేవాళ్ళు. ఓకే, ఇంటర్మీడియట్ ఆ తర్వాత SSLC అయిపోయిన తర్వాత అప్పుడు ఇంటర్మీడియట్ లేదు నాది, SSLC అని లాస్ట్ బ్యాచ్. ఓకే, ఇది అయిన తర్వాత నాకు మొదటి నుంచి కోరిక ఏంటంటే టీచరే అవ్వాలని, దానికి ముందు అందుకని PUC అక్కడ భీమవరం DNR కాలేజీలో PUC అక్కడ చేశాను. ఆ PUC చేసేటప్పుడే బ్రహ్మానందం, సినిమా యాక్టర్ బ్రహ్మానందం మా హాస్టల్ మేట్, ఆయన నా సీనియర్. నాకు సీనియర్ ఆయన. నాకు చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ సండే స్కూల్ అంటే చాలా చిన్నప్పటి నుంచి కూడా ఈ క్రిస్మస్ నాటకాలు రాయడం మా తల్లికి దేవుడిచ్చిన వరం. ఓకే, ఓకే. ప్రతి సంవత్సరం ఒక్కొక్క రచయిత అనేది అమ్మ దగ్గర అమ్మ దగ్గర నుంచి వచ్చింది, అమ్మ ప్రార్థన వలన వచ్చింది. అది నా తల్లి నాకు బ్లెస్సింగ్. అయితే ఈ బ్రహ్మానందం ఏం చేశారంటే నా నేను కాలేజీలో పాటలు పాడడం చూసి నెమ్మదిగా నన్ను చాలా సపోర్ట్ చేశారు. ఓకే, బ్రహ్మానందం గారు కాలేజీలో డ్రామాలు వేసాం. ఆ డ్రామాలో నేను లేడీ క్యారెక్టర్ వేసాను. అది యూనివర్సిటీలో ద బెస్ట్ ప్రైజ్ వచ్చింది. హర్మానికి దిక్కెవరని అలాగా అక్కడ PUC చదివాను. PUC అయిన తర్వాత కూడా డిగ్రీ కూడా DNR కాలేజీలో చదివాను. డిగ్రీ నటన కూడా టచ్ ఉంది. నటన కూడా చాలా టచ్ అండి. నాటకాలు మా అమ్మ రాసిన నాటకాలు అన్ని నేనే మెయిన్ యాక్టర్. ఎన్ని నాటకాలు వేస్తారయ్యా? యోబు గురించి వేసాం, లాజర్ గురించి వేసాం, దావీదు చరిత్ర వేసాం. అమ్మ వరాలన్నీ దేవుడు నాకు ఇచ్చారు. అందుకని ఆ DNR కాలేజీలో బ్రహ్మానందం గారితో నన్ను పరిచయం డ్రామాల్లో తిరగడం. ఇక అప్పటికి నేను ఏజ్ వచ్చింది కాబట్టి యవనస్తున్నాను, డిగ్రీ చదువుతూ నాకు ఒక ఆశ ఉండేదండి. PUCలో ఒక లెక్చరర్ గారు ఉండేవారు, BV నరసింహరావు గారు అని. ఆయన మాకు ఇంగ్లీష్ టీచ్ చేసిండ్రు. ఓకే, ఆయన స్టైల్, ఆయన చాక్ పీస్ పట్టుకోవడం, ఆయన వేసే డ్రెస్ పిచ్చగా నచ్చేసింది నాకు. ఆ బెంచీలో కూర్చుని ఎప్పటికైనా ఇదే డ్రెస్ మెయింటైన్ చేసి ఇదే లెసన్ ఇంగ్లీష్లో చెప్పాలి, ఇంగ్లీష్ టీచర్ అవ్వాలని ఒక అలాంటి ఆత్రుత. అది నేను చాలా ట్రై చేశానండి దానికోసం. అయితే దేవుడు ప్రణాళిక వేరుగా ఉంటుంది. కాబట్టి యవనస్తులకు ఒక మాట ఏంటంటే మనకు ఎన్నో ఆశలు ఉంటాయి, కానీ ఆ ఆశ వెనకాల దేవుని యొక్క నడిపింపు లేకపోతే మన ఆశలు నెరవేరు. ఒక్కొక్కసారి మన ఆశలు కూడా ఆయన నెరవేరకుండా చేస్తారు. మేలైన దానికోసం, మేలైన దాని. ఈ పాయింట్లో నేను అదే చెప్పాను. ఆ DNR కాలేజీలోనే ఉందండి లిటరేచర్. అప్పుడు ఇంగ్లీష్ లిటరేచర్. ఇంగ్లీష్ లెక్చరర్ అవ్వాలంటే ఇంగ్లీష్ లిటరేచర్ చదవాలి. నా నాన్నగారు పాపం చాలా కష్టపడి అక్కడ సీట్ సంపాదించారు. ఫస్ట్ ఇయర్ ఒక స్టార్ట్ అయింది, BA లిటరేచర్ తీసుకున్నా. ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది, ఒక 6 months అయ్యేసరికి యూనివర్సిటీ నుంచి కాలేజీకి లెటర్ వచ్చింది. మేము ఈ లిటరేచర్ సబ్జెక్ట్ బుక్స్ మేము సప్లై చేయలేం కాబట్టి ఈ లిటరేచర్ ఉన్న కాలేజీలన్నింటిలో లిటరేచర్ క్యాన్సిల్ చేసేసి ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే అదర్ గ్రూప్లో వేసేవి. దేవుడు ఎలా బ్రేక్ చేశాడు, ఇది మర్చిపోలే. నా లైఫ్ టర్న్ అయింది అక్కడే. ఎంతో డిసప్పాయింట్ అయ్యాను. ఆఖరికి అప్పటికే సీట్లని వెళ్ళిపోతే లిటరేచర్ తీసేసి
జాగ్రఫీలో పడేశారు. ఫస్ట్ అది తక్కువది ఎవరో జాయిన్ అవ్వరు దాన్ని. కానీ అక్కడే మీరు అంటే దేవుడు అలా మిమ్మల్ని కొంచెం అది ఆలోచన నుంచి తప్పించారు. అప్పుడు తెలియలేదు కానీ ఇప్పుడు అర్థమవుతుంది. సేవలు వాడబడుతూ ఎంత విస్తారంగా మీలాటోళ్ళు లేక అమెరికా న్యూజిలాండ్ పిల్లలు కూడా ఈ పాట వినగలుగుతారంటే నేను లెక్చరర్ అయ్యుంటే ఆ లెక్చరర్ ఉద్యోగంతో చేసి అక్కడే ఉండిపోయేవారు. దేవుడు నన్ను విదేశాలు దేశాల్లో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా వాడుకోవాలి. అది నా తల్లి ప్రార్థన. మా అమ్మకైతే లెక్చరర్గా చేయాలని ఏం లేదు, ఎవరి సేవలో ఉండాలి కాబట్టి అది యవనస్తులకి ఒక మంచి సందేశం అండి ఇది. మీరు అనేక ఆలోచనలు చేయొచ్చేమో కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుని ప్రణాళికకి మీరు లోబడాలి. అప్పుడు మీరు ఇంకా ఆశీర్వదించబడతారు. మీ ఆలోచన కాదు, దేవుని ఆలోచన మీ ఎడల జరిగితే మరి అయ్యగారు లాగా తప్పకుండా ఆశీర్వదించబడతారు. దేవునికి స్తోత్రం. మంచి సందేశం అయ్యేది. ఆ తర్వాత ఎలా మరి సేవలోకి? అదే చెప్తాను. మొట్టమొదట నేను అమ్మ గురించి అమ్మ దేవుడు నాకు ఇచ్చిన వరం. అందుకని అమ్మ మీద కూడా ఒక పాట రాశాను. అమ్మ నువ్వు అమ్మవే కాదమ్మా, దేవుని మాటలు మాకు నేర్పిన దేవత నీవమ్మ అని అమ్మ మీద ఒక పాట రాశాను. ఇక సందర్భం ఏదోటి రాసేసేవాడు. మా అమ్మకి రచన ఉంది, ఆమె నాటికలు రాశారు. అందుకని రాశాను. తల్లి ప్రార్థన చేస్తూ ఉండేదట. నేను కాలేజీలో ఉండదు, నా కొడుకు 3 వరాలు అంటే చెప్పింది. తర్వాత నీవు పుట్టక ముందు నేను నీ కోసం ప్రార్థన చేశానని కాలేజీకి వెళ్ళిన తర్వాత చెప్తుంది. ఎందుకంటే కాలేజీకి వెళ్ళిన తర్వాత కొంచెం ఈ ఆడవాళ్ళ వెనకాల ఉండి సినిమా పాటలు పాడి వాళ్ళని అల్లరి చేయడం, అది దేవాలయంలో చదువుకునేవాడిని, అమ్మ చించినాల్లో ఉండేవారు. అంటే ప్రార్థించే తల్లి శక్తి ఎలా ఉంటుందో నాకు నేను ఎరిగానండి. ఆవిడ ప్రార్థనే. అప్పట్లో ఫోన్ లేదు. నేను ఒకరోజు కాలేజీ అయిపోయిన తర్వాత మా కాలేజీ మా క్లాస్మేట్సే 3 ఆడవాళ్ళు ముందు వెళ్తున్నారు, వెనకాల నేను నా ఫ్రెండ్ ఉండి వాడిని ఏదో నేను జోకర్ జోకులేసి వాళ్ళు నవ్వేలాగా చేశాను, వీళ్ళు నవ్వుతున్నారు. కానీ అది అమ్మ దర్శనంలో చూసేవాడు. అదొకటి. రెండోది బ్రహ్మానందం గారు మిమిక్రీ ఆర్టిస్ట్. అవును, ఆయన యాక్టర్ అవ్వకముందు ఎక్సలెంట్ మిమిక్రీ చేస్తారు. యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ తెచ్చుకున్నాను. ఆయన ఏం చేశాడంటే ఈ మొర్రోడు పడిపోతాడు మనకు అని చెప్పి, నాది అప్పుడు లేడీ వాయిస్ ఉండేది, మెచ్యూర్డ్ అవది. అప్పుడు శ్యామో నేను మిమిక్రీ చేసి ముందు ప్రార్థనా పాట పాడరా బాగుంటుంది అని నన్ను అలాగా అంటే సాతాను లేక ఏమో దేవుని చిత్తానికి వ్యతిరేక పాప ఆయన నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. అంటే అంతమంది జనంలో మా ఊళ్ళమ్మ గుడి దేవారు అక్కడ మిమిక్రీ చేస్తున్నాడు ఆయన. దానికి ముందు పాట పాడమన్నా. నాకేమో టైమ్లీ సింగింగ్, టైమ్లీ రాసేసుకోవడం, ఒక అంశం చెప్తే చాలు పాట రాసేసుకుంటాను. అప్పుడు ఏం పాట పాడాలి? ప్రార్థన పాట. వెనకాల విగ్రహం ఉంది. అప్పట్లో పాట ఏదో మూవీలో లేదు, అమ్మ నీవు లేని తావే లేదు ఈ లోకంలో పాట ఉండేది, సుశీల గారు పాడింది. అది మా ఊళ్ళమ్మ కాబట్టి ఆ పాట పాడు. ఎందుకు ఈ విషయాలు చెప్పాల్సి వస్తుందంటే తల్లి ప్రార్థించే తల్లి ఉండడం ఎంత దీవులు వచ్చింది. మొట్టమొదట ఆడపిల్లలు వెనకాల వెళ్దాం, ఈ 2. అప్పుడు ఆ వారంలోనే అమ్మ దగ్గర నుంచి కార్డు వచ్చేది. అప్పుడు కార్డే. అవును అవును, రాసి మనకు ఆ తల్లి రైటింగ్ ముచ్చాలే. ముచ్చాలే. ఆ కార్డు మీద రాసింది ఎప్పుడు కూడా ప్రియమైన బిడ్డకు అని రాసేది. నాన్న కాలేజీకి వెళ్ళావు కానీ ఎవరో 3 ఆడపిల్లలు ముందు వెళ్తుంటే వెనకుండి నువ్వు ఏదో గేలి చేస్తున్నట్టు నేను చూసా. వండర్. అది ఏంటి? రెండోది, వెనకాల పెద్ద నల్లటి విగ్రహం ఉంది. దాని ముందు మైక్ నుండి నిలబడి పాడుతున్నారు విగ్రహం దగ్గర. ఈ 2 రాసేసరికి నాకు ఇంకా కంపించిపోయినాడు. ఎవరు చెప్పారు అని చెప్పడానికి లేదు, ఫోన్స్ లేవు. అవును కదా, అవును. ఆ రోజుల్లో ఫోన్స్ లేవు. అప్పుడు తల్లి ప్రార్థన యొక్క శక్తి నేను గమనించాను. దాటిపోలేను ఇంకా అమ్మ ప్రార్థన నుంచి. అలాగని మారు మనసు అప్పుడేం రాలేదు నాకు, కానీ భయపడ్డా. ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటుంటే ఆ హెచ్చరిక, ఆడపిల్లలు ఎదురకుండా అలాగే చేయడం, వెనకాల చేయడం కాలేజీలో మామూలే. అవును. పైగా నా జోక్స్ ఇప్పుడు లాంటి వాళ్ళకి జోక్స్ కాదు. అది చాలా నవ్వుకునేవారు. నేను క్లాస్లోనే జోకర్ నండి. అందుకని
కానీ ఆ విగ్రహం దగ్గర పాడడం మటుకు అమ్మ చాలా బాధపడ్డారు. ఇలాంటిది నేను వింటాను చూస్తాను అనుకోలేదా, ఏంటి అది నిజమా కాదా? ఇక నేను కాదని లేదు కదా, అవును అమ్మ ఇలా జరిగింది. తర్వాత బ్రహ్మానంద గారు కాడమంటే మా మమ్మీ ఒప్పుకోవట్లేదండి. అలాగే డిగ్రీ అక్కడ కంప్లీట్ చేశాను. ఇంగ్లీష్ లిటరేచర్ ఆ ఆశ అయిపోయింది. ఈ లోపల మా తల్లి ఇక్కడ ఒక కృష్ణుల ఆసుపత్రి ఉందండి నర్సాపూర్. ఓకే. నర్సాపూర్లో సూపరింటెండెంట్ ఆయన ఇంగ్లాండ్ నుంచి వచ్చాడు. ఇంగ్లాండ్ నుంచి పాపం ఫ్యామిలీతో వచ్చాడు. ఓకే. 100 ఎకరాల స్థలం కొన్నాడు. మీరు చూసారు ఇలా వచ్చేటప్పుడు ఉంటుంది. దాంట్లో ఆయన ఒక్కడే ఈ కుష్టి వ్యాధిగ్రస్తుల యొక్క పుండ్లు కొడుకుతూ ఉండేవాడు. ఓకే. అప్పట్లో 76లో ఎక్కడ కూడా కృష్ణుల ఆసుపత్రి లేదు. గవర్నమెంట్ లేదో బ్రాంచ్ ఉంది కానీ ఎవరు వెళ్ళేవాడు కాదు. నర్సాపురం కుష్ఠరోగుల ఆసుపత్రి బెతెస్తా లెప్రసీ హాస్పిటల్ నర్సాపురం అనేది పెద్ద ఫేమస్ అయిపోయి మార్నింగ్ ట్రైన్కి బస్సులకి దిగిపోయేవారండి కుష్ఠరోగులు అంటే అక్కడికి రోజుకి 100 మంది 200 మంది తర్వాత 800 మంది వరకు వచ్చేసారు. తెలుసుకుని ఎందుకంటే పుండు కట్టడం కడగడం ఆయింట్మెంట్ ఇవ్వడం వాళ్ళకి జాగ్రత్త మెడిసిన్స్ ఫ్రీగా ఇవ్వడం అంతా చేసి అయితే దొరగారు ఒక్కడే కట్టివ్వడు. ఎంతమంది కట్టగలితే అంతమంది కట్టివ్వడు. మిగతా వాళ్ళు రోడ్డు పక్కన పడుకుని పొద్దున కట్టించుకుని వెళ్ళేవారు అనుకున్నాను. ఆయన ఒక భారంతో ఒక రోజు ప్రార్థన చేస్తారు. మా అమ్మ సండే స్కూల్ టీచరే. ఆయన ఇంట్లో సండే స్కూల్ జరిగింది. ఓకే. ఇప్పుడు సండే స్కూల్కి వెళ్తుంటే దొరగారు ప్రార్థన వినపడింది అంట ఆవిడకి. కవా చెప్పిందని వినపడితే ఆయన ఏం ప్రార్థన చేస్తారు, ప్రభువా అక్కడ నుంచి నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. యాక్చువల్గా ఆయనకి కుష్ఠవ్యాధిగ్రస్తులకు వైద్యం చేయడం చేత కదా. ప్రభు అన్నాడంటే ఆయన నువ్వు ఇండియా వెళ్ళు, కుష్ఠరోగుల మధ్యన సేవ చేయి, ఆ వ్యాధి గురించి అక్కడే చదువుకుని చేయమని. ఏమి మాట్లాడండి దేవుడు. పిలుపు లేని సేవకులు ఎంతోమంది ఉంటారు. అవును. ఆయన అక్కడ రాజా లైఫ్. ఆయన నాకు ఒక మనిషిలో దైవత్వం ఉంటుందా అంటే ఆయనే మాకు డాక్టర్ షార్ట్ అది. ఆయన పేరు షార్ట్ కానీ ఆ స్తంభం అంత ఎత్తుంటాడు. ఎంతంత ఎత్తు షార్ట్. ఓకే. ఆయన చేసిన పని చూసి అప్పుడు మా అమ్మ విన్నదండి ఆ ప్రార్థన. ప్రభు నాకు నేను అక్కడి నుంచి వచ్చాను, నేను ఒక్కడనే అల్సర్స్ కొట్టుకుంటున్నాను. ఇండియా వాళ్ళు ఎవరు లెప్రసీ ముట్టుకునే వాళ్ళు ఎవరు లేరు. ఈవెన్ డాక్టర్స్ MBBS డాక్టర్స్ కూడా ఎవరు ముట్టుకోడుకున్నారు. అంటు రోగులు లోనికి రాకూడదనే బోర్డు. ఆ తర్వాత మేము ఫైట్ చేసిన తర్వాత ప్రభుత్వంతో తీసేశారు బోర్డు. ఓకే. వాళ్ళ అంటువ్యాధి కాదు, లెప్రసీ అంటువ్యాధి కాదు అని చెప్పి ఆ డాక్టర్ గారు మాకు ఇచ్చిన ఫీడింగ్ టీచింగ్ వాటిని బట్టి అది చేసాము. అప్పుడు అమ్మ ప్రార్థన ఏమైందంటే నాకు ఎవరైనా 7 ఆయన సంఖ్య పెట్టి 7 కుర్రోళ్ళు యూత్ని నాకు సహాయం ఇస్తే జస్ట్ అల్సర్ క్లీనింగ్ ఏదో ట్రైనింగ్ ఇప్పించి ఉద్యోగం ఇస్తాను. ఓకే. ఆ పాట విని ఆయన ఏడుస్తూ ప్రార్థన చేస్తే ఆ ఏడుపు తట్టుకోలేక ఆ రోజు నుంచి మా అమ్మ ఏంటంటే బాబు నేను డిగ్రీ నుంచి అయిన వెంటనే ఇంటికి వచ్చిన వెంటనే హాస్పిటల్లో పెట్టేయాలనుకున్నా. జీవితం ఎలా మలుపులు తిప్పుకొచ్చిందో నాకు చూడండి. సరే ఇంటికి వచ్చానండి. ఇంటికి వచ్చాను, పెళ్ళి ఏర్పాట్లు చేస్తున్నారు. పెళ్ళి అంటే అప్పటికే నాకు మా అత్తలో నాన్నగారు ఒక్కరే అండి. 4 పైన 4 కింద మధ్యలో ఒక్కడే పుట్టాడు. అందుకని మేనత్తల కాంపిటీషన్ ఎక్కువైపోయింది నాకు, మరదల కాంపిటీషన్. అందులో ఆ టైంలో డిగ్రీ చదివాడంటే పెద్ద గొప్ప కాంపిటీషన్ ఎక్కువైపోయింది. సరే అప్పుడు మ్యారేజ్ ప్రపోజల్ చేస్తున్నారు. సరే ఇంటికి వెళ్ళానండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకేం ఛాన్స్ లేదు. అమ్మ హాస్పిటల్కి వెళ్ళిన రారా దొరగారికి నేను చూపిస్తాను. సరే వెళ్ళాను. సరికి ఆయన చూశాడు. అయ్యా మీ ప్రార్థనని విన్నాను, అక్కడే నేను మొక్కుకున్నాను. నా కొడుకు డిగ్రీ అయిన వెంటనే మీరు ఎవరో 7 కుర్రోళ్ళు కావాలంటే వారిలో నా కొడుకుని మీ సేవకి ఇచ్చేస్తాను. అక్కడ నేను షాక్ అయిపోయాడు. కుష్ఠవ్యాధి గ్రస్తుల మధ్యన సేవ ఏంటి అంటే దానికంటే మరి ఇప్పుడు ఏం చెప్పారంటే మా అమ్మకి అది కరెక్టే. వాళ్ళు ఇప్పుడు ట్రైనింగ్ ఇప్పిస్తాం, వాళ్ళు హాస్పిటల్లో ఉండవలసి వద్దు, విలేజ్లో సేవ చేయాలన్నారు. ఓకే. చదివిన వెంటనే ఉద్యోగం వస్తుంది కదా, ఆ ఉద్యోగం తోటి ఓకే అన్నాను. తర్వాత సాలూరు, శ్రీకాకుళంలో సాలూరు అని ఉంటుంది, పెద్ద లెప్రసీ హాస్పిటల్, ఫిలదెల్ఫియా లెప్రసీ హాస్పిటల్. అక్కడ మరి ఒక 6 నెలలు ట్రైనింగ్ అండి. అంటే లెప్రసీ పేషెంట్ని ఎలా డయాగ్నోస్ చేయాలి, అంటే మచ్చ లెప్రసీ ఇప్పుడు కూడా మచ్చలాగా వస్తుంది, ఆ మచ్చని ఎలా డయాగ్నోస్ చేయాలి, దానికి ఏ లక్షణాలు ఉంటాయి, ట్రైనింగ్ 6 నెలలు.
ఓకే 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 ఆ ట్రైనింగ్లో కూడా నేను డ్రామాలు వేసి ఆ ఊరంతా అదరగొట్టేసి పెద్ద పేరు తెచ్చుకున్నాను. ఇక ఎక్కడ ఉన్నా పాటలు డ్రామాలు. రామాలు సరే అలాగ నేను నర్సాపూర్ లెప్రసీ హాస్పిటల్లో అమ్మ జాయిన్ చేసి అయితే నేను ఏడ్చానండి. అమ్మ ఎంత మంచి కొడుకుని అమ్మ, చదువుకున్నాను కదమ్మా, ఈ ఉద్యోగం ఏంటమ్మా అంటే మా అమ్మకు కూడా ఏడుపు వచ్చింది నేను ఏడుస్తుంటే. కుష్ఠరోగుల మధ్యలో సేవ ఏంటి అని. కానీ అప్పుడు మా అమ్మ మామిడి చెట్టు కింద ఓ మాట అంది, నాయన నువ్వు ఇక్కడ అడుగు పెట్టిన మరుక్షణం నీకు దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇస్తాడు. ఆమేన్ ఆమేన్. అమ్మగారు ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నారు కానీ ఇలా ప్రతి మాట నాకు జ్ఞాపకం. ఆవిడ దేవోక్తిలాగా పలికిది అంతే. ఇంకా నేను మాట్లాడకుండా వెళ్ళాను ట్రైనింగ్కి. పాస్ అయిన తర్వాత వచ్చిన తర్వాత 76 ఏప్రిల్ 1 ఇక్కడ జాయిన్ అయ్యారు. ఎక్కడ? ఇక్కడే. ఇక్కడంటే తూర్పుతాల్ నర్సాపూర్ హాస్పిటల్ నుంచి పోస్టింగ్ ఇక్కడ ఇచ్చారు. ఎప్పుడు ఎన్నో సంవత్సరం వచ్చారయ్యా తూర్పుతాల్? అది 76 దగ్గర 46. 75 మ్యారేజ్ అయింది. ఓకే 76 పోస్టింగ్ ఇచ్చారు. ఓకే 1976లో నరసాపూర్కి దగ్గరగా ఒక 13 కిలోమీటర్ల దూరంలో మరి తూర్పుతాళ్ళు అనేటటువంటి ఒక చిన్న పల్లెటూరులో, ఒక చిన్న పుగ్గ గ్రామంలో అయ్యగారు మారుమూల ప్రాంతం ఇది. ఈ పల్లెటూరులో సేవ చేస్తున్నారు. అయ్యగారి పాటలు ప్రపంచం మొత్తం తిరుగుతున్నా అయ్యగారు మాత్రం మరి ఈ పల్లెటూరులో ఈ మారుమూల ప్రాంతంలో మంచి పరిచర్య కొనసాగిస్తూ ఉన్నారు. దేవుని ప్రణాళిక అది. అంతే. అయ్యా ఇక్కడికి రావడానికి కూడా నేను చాలా ఏడ్చానండి. ఎందుకంటే 7 సెలెక్ట్ చేసి 7 ట్రైన్కి పంపించారు. ఓకే 7లో 4 చక్కగా టౌన్లో నర్సాపూర్లో ఒకరు పోస్ట్ చేసుకున్నారు. వాళ్ళు ఏదో కాకాపట్టి, అప్పట్లో దొరగాన్ని కూడా కాకాపట్టి ఎవరు ఉండేవారు. నాకేంటో మొదటి నుంచి ఎవరిని ఏది అడగటం అలాంటిది ఏదో ఫీల్ అవుతా. మా నాన్నగారు నేర్పిన విద్య అండి. దేవుడు మనకు సహాయం చేసి వెళ్తారు కానీ మున్సిపల్ దగ్గరికి వెళ్ళి బతిమాలి సంతకాలు అలాంటి లేదండి. ఓకే అందుకని నేను అడగలేదు, నన్ను ఇక్కడ వేసాను. ఓకే ఉప్పు నీళ్ళండి, ఇది పనిష్మెంట్ ఏరియా. సంస్కారం లేరు. ఎవరో కూడా ప్యాంటు షర్ట్ వేసుకోరు, లుంగి పైన టవల్ వేసుకునే తిరిగి నేను వచ్చేసారు. రోడ్లు లేవు, కరెంట్ లేదు, ఏమీ లేదు. ఇసుక పర్ర సైకిల్ ఇచ్చారు నాకు యూటీలో. ఇక్కడ నుంచి ఇప్పుడు పేరుపాలెం ఇటు నుంచి బియ్యం తెప్ప వరకు మొత్తం 25 విలేజెస్ నేను కవర్ చేయాలి. వెళ్ళి ఇంటింటికి వెళ్ళి జనాభా రాసుకుని వాళ్ళందరినీ కాళ్ళు చేతులు చూపించమని చెప్పి ఎంతవరకు మనం చూడగలం అంతవరకు చూసి మచ్చలు ఏమైనా ఉన్నాయో డయాగ్నోస్ చేసి వాళ్ళకి ఇక్కడే ట్రీట్మెంట్ ఇవ్వడం. బాబా ఎంత భారమైన పరిచయం. ఆ భారమైన పరిచర్య పెట్టిన లెప్రసీ విషయంలో సంతోషించాలి. ఎందుకు ఊర్లోనే ట్రీట్మెంట్ ఇవ్వడం అంటే ఈ కుష్టి వ్యాధి వల్ల కాళ్ళలో అల్సర్స్ వస్తాయి, పుళ్ళు వస్తాయి కదా. వీళ్ళు ఇక్కడ నుంచి ప్రయాణం వెళ్తేనే బస్సు ఎక్కించుకో. ఓకే ఓకే దేవుని ప్రేమన్న కూడా ఆలోచిస్తారు. అందుకనే ఫారినర్స్ని పంపించేశారు. కానీ ఫారినర్స్ విలువ తెలియదు. ఎవడండి ఇప్పుడు ఏ డాక్టర్ అయినా సరే ఇండియాలో ఏ డాక్టర్ కుష్ఠరోగిని ముట్టుకుని కట్టమని కట్టరు. వాళ్ళు అలాంటి అద్భుతమైన సేవ చేస్తుంటే వాళ్ళకి ఏంటి సార్. అవును, మిషనరీస్ ప్రాణాలు తెగించి చేశారు సార్. సరే ఇక్కడ పోస్ట్ చేశారు, ఇక్కడికి వచ్చా. అప్పుడు ఏమీ లేవండి, ఏడుస్తూ వచ్చాను. వచ్చి అప్పుడు దేవుడి స్వరం అని ఆత్మస్వరం అని తెలియదు కానీ అమ్మ అని నువ్వు వెళ్ళినాను అక్కడికి, నిన్ను బట్టి ఆ ఏరియా బాగు చేస్తాడు దేవుడు. ఆమేన్ ఆమేన్. ఇప్పుడు మీరు చూసిన అభివృద్ధి అంతా నన్ను బట్టేనండి. దేవుని నేను అదే నమ్ముతాను. వీధుల్లో ఎక్కడైనా కూటం జరిగితే చెప్తాను అనమాట. నేను 76లో ఇక్కడికి వచ్చేసరికి మంచినీళ్ళు లేవు, మనుషులు లేరు, ఇంటినే అలా బతికి. ఎండాకాలం ఏమో తాటికల్దాం, శీతాకాలమేమో ఈతకం, రెండు తాగి బతికిస్తుంది. నో వాటర్ అండి, వాటర్ గురించి అడిగి కూడా ఎవడలేదు. అలాంటి పరిస్థితిలో వచ్చాను అయ్యారు ఇక్కడికి. చాలా వచ్చి కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చాను. అద్దెళ్ళు కూడా ఎవరు ఇల్లు లేవు అప్పుడు. ఇప్పుడు ప్రక్కన ఉన్న కాలనీ ఇందిరమ్మ కట్టించిన కాలనీ. ఓకే ఆ ఇందిరమ్మ కాలనీ కట్టిస్తే వాళ్ళు 3 స్తంభాలతో కట్టారంట అది. ఓకే అందుకని అసలు ఇల్లు లేకుండా చెట్టు కింద పడుకుంటారు కానీ సెంటిమెంట్లు ఎక్కువ. అవును, దయచేసి ఒక విశ్వాసులుగా మనం కొన్ని సెంటిమెంట్లు తప్పకుండా ఎదిరించాలి. ఎదిరించడం అంటే మీరు చేసే తప్పు అని చెప్పడం కాదు. వాళ్ళు ఏదైతే అక్కడికి వెళ్ళకూడదు అంటారో మనం వెళ్ళాలి. అవును, ఎస్ ఎస్ ఎస్.
మనం అందుకని మనం ముందుండి మార్గదర్శకం మనం చూపించాలి. ఏమైంది అని చూపించాలి. అవును. 3 స్తంభాలలో ముంచిపోతాం, మురిగిపోతాం. నేను అక్కడికి వెళ్ళాను. కొత్తగా పెళ్లి చేసుకున్న ఇంట్లోకి వెళ్ళి ఓకే ఓకే ఓకే. అక్కడే 2 పిల్లలు పుట్టారు. పాశ్రమ గారు బాగా మీకు సహాయపడ్డారు అయితే ఈ విషయంలో. పాశ్రమ గారిని కూడా అష్టమ్మ గారు సహాయం అంటే ఇక నేను తర్వాత చెప్తాను మీకు. ఆమె లేకపోతే నేను లేను. అంతే అంతే. అవును. ఎక్సలెంట్ నా భార్య. ఓకే. చాలా మీ ఆఖరికి నేను జీవితంలో 2 స్త్రీలు, అసలు ప్రతి మనిషి జీవితంలో, మగవాడి జీవితంలో 2 స్త్రీలు ప్రముఖ పాత్ర. అవును. తల్లి, భార్య. మీకు ఆ 2 సపోర్టు పుష్కలంగా దొరికింది. దేవునికి స్తోత్రం. లేకపోతే నేను ఇంత స్థితిలో ఉండేవాడిని. అమ్మ ఎంతవరకు నన్ను నడిపించాలి అంతవరకు నడిపించి నా భార్య కుదిరింది. అలాగా నా వివాహం అంటే ఉద్యోగం తర్వాత వివాహం తర్వాత ఉద్యోగం ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ 2 పిల్లలు పుట్టారు. ఓకే. కష్టాలు అన్నీ అనుభవించి ఎన్ని కష్టాలు అనుభవించాను. మీకు మొత్తం ఎంతమంది పిల్లలయ్యా? 2 2 పిల్లలు, పాప బావ. ఓకే 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 ఫ్యామిలీ. ఓకే ఓకే. ఆ బాబే బాబు బాబీ బాబు బాబీ ఆయన ఇప్పుడు ఇంటర్నేషనల్ గా ఇంటర్నేషనల్ ప్యాడ్ ప్లే చేస్తున్నాడు, చూస్తూ ఉంటాం మేము. రెండో బాబు? బాబు కాదండి, పాప. రెండోది పాప. ఒక బాబు ఒక పాప. ఓకే. అంటే ఒక కోడలు ఒక కుమారు కూడా కూతురు. ఓకే ఓకే ఓకే. అలాగా జాబ్ అలాగా నేను వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటికి ట్రాన్స్ఫర్లు లేవు. అందరూ ట్రాన్స్ఫర్ అయింది కానీ దేవుని చిత్తమేంటో తెలియదు. ఈ ఏరియాకి వచ్చిన తర్వాత నేను ట్రాన్స్ఫర్లు ఎన్ని పెట్టినా కానీ ఇచ్చారు కదా. ఎందుకంటే ఎవరు వస్తారు ఇక్కడ ఏమీ లేదు. కానీ అన్నెందుకు పంపించావు ప్రభు అంటే ఏడుస్తూ చాలా ఉందండి పెద్ద సాక్ష్యం. అయితే ఇల్లు దొరకలేదు, ఆ ఇంట్లో ఉన్నాం. ఆ తర్వాత అది వర్షం కారిపోతుంది, ఎవడో రిపేర్ చేసి కూడా గేదెలు కట్టేసి అక్కడ. అబ్బా. అందుకని ఇక్కడ ఈ సైడ్లో ఫ్రంట్ సైడ్ 5 సెంట్లు కొని ఒక తాటేకిల్ వేసుకుని సరువు మొక్కలు ఉంటాయి కదా, ఇంకోటి ఉంటాయి కదా. అవును అవును. ఆ సరువు మొక్కలు, ఆ సరువు కొమ్మల ఆ దడిలో చూసి పేడ పెట్టి అల్లుకొని నేను డ్యూటీకి వెళ్తూ 6 గంటలకు వెళ్ళాలని మా డ్యూటీ. 6 గంటల కన్నా 5 గంటలకు వెళ్ళిపోయి ఆ కాలువ దగ్గరికి వెళ్ళి సైకిల్ మీద తప్పతో మట్టి పట్టుకొచ్చి ఇక్కడ ఇచ్చేస్తే నా భార్య దాన్ని తొక్కి వారానికి ఒకసారి ఆ ఇల్లు చాలా బాగా అలికి అద్భుతంగా తయారు చేసి చాలా కష్టపడిందండి నా బాబా. దేవునికి ఇల్లు ఎప్పుడు నీట్గా ఉండాలి నాకు. ఇంట్లో అసలు అలకడం కూడా 2 రోజులు లేట్ అయితే పొడుం కింద రాలిపోతాయి. అలా ఉంటున్నారు నీరు ఉండేది కాదు. ఆ తాటకిల్ని చూస్తే చాలా మంది ఇలా ఎన్నివారు. ఇప్పుడు ఎలా మొక్కలు ఉన్నాయో అప్పుడు కూడా అలా మొక్క చూస్తే ఎక్కడ్రా ఏంట్రా ఇది తాటకింటికి ఎంతది అప్పుడు వచ్చి ఇతర రాష్ట్రంలో వచ్చి మందులకు వచ్చి అయ్యా ఏంటో తెలియదు కానీ ఇక్కడికి వచ్చే మనసు ప్రశాంతంగా ఉంది అనే మాట నాకు ఎంత ఆనందం. మట్టిలో మాకు కూడా చాలా సంతోషం అనిపించింది. అనుకున్నాను బాబు ఇది మట్టిలే కానీ దేవుడు ఉన్న ఇల్లు అంటే అలాగే ఉంటుంది. అలాగే ఆ కేజెస్ అలాగే ఉంటుందని చెప్పేవాడు. అలా ప్రారంభమైంది కూడా ఇక్కడ పరిచయం. ఈ మీరు పాటలు రాశారని విన్నాను. ఎన్ని పాటలు రాశారు మొత్తం మీరు? ఇంచుమించు 300 ఉంటాయండి. 300 పాటలు రాశారు. 250 అలా ఉంటాయి. అంటే నేను పాటలు రాస్తూ స్వరకల్పన చేయడం. కొంతమంది భక్తులు రాసిన పాటలు నాకు ఇచ్చి కొంచెం స్వరకల్పన చేయండి అన్నాయి కూడా కలుపుకొని అది 300 అవుతుంది. ఓకే. మీరు రాసిన క్రైస్తవ పాటల్లో నీ ఉంటే నాకు చాలు యేసయ్యా ఎలా రాశారయ్యా? పెళ్ళి అయింది, ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన పిల్లలు పుట్టినప్పటి నుంచి నా భార్యకు బలహీనత స్టార్ట్ అయింది. ఆ బలహీనత ఏంటంటే క్రానిక్ సైనసైటిస్. ఓకే. తెలుసా? సైనసైటిస్ అంటే తెలుసా? తెలియదు. ముక్కుల్లో ఫ్లూయిడ్ ఉండిపోయి ఊపిరి ఆడదు. అది సెప్టెంబర్ నెల, అక్టోబర్ ఈ సీజన్లో చలికాలం, బాగా చలికాలం వస్తుంది. సైనసైటిస్ అంటారు. దానివల్ల తలపోటు కూడా ఉంటుంది. ఓకే. చాలా సివియర్ అండి, ప్రాణానికే ప్రమాదం. మొట్టమొదట ఈ పాటలకి పునాది ఏంటంటే నా భార్యకు వచ్చిన రోగా. ఓకే ఓకే. ఆ అనుభవాల్లో నుంచి సైనసైటిస్తో బాధపడతా ఉండేది. ఎంత బాధ అంటే ఈ ముక్కులో ఫ్లూయిడ్ ఆగిపోయి మనకు బయటకు వచ్చేసంత లోన ఆగిపోద్ది అన్నమాట. ఈ అక్టోబర్ నెల వచ్చేసరికి ఈ ఖాళీలోకి వచ్చేసేదండి ఆ ఫ్లూయిడ్. మొత్తం ఇలా నొసలు ఇలా ముందుకు వచ్చేసి చూడడానికి చాలా భయంకరంగా ఉంటాయి. అప్పట్లో ట్రీట్మెంట్ సరైన లేదు. హై యాంటీబయాటిక్ వాడేసేవాడు నాన్నగారు గారు. ఆయనే మా డాక్టర్. ఓకే. అంటే స్టాఫ్ కాబట్టి హై యాంటీబయాటిక్ వాడేశారు. అది మొదలు.
రెండోది క్రానిక్ సైనసైటిస్ అయితే వాల్వ్ ప్రాబ్లం వచ్చింది. ఓకే. ఈ వాల్వ్ ప్రాబ్లం రావడానికి ఏంటంటే కీళ్ళవాతం జబ్బు వచ్చింది. సైనసైటిస్ తర్వాత కీళ్ళవాతం. కీళ్ళవాతాన్ని బట్టి డాక్టర్ గారు దీనికి యాంటీబయాటిక్స్ వాడేశాడు, కీళ్ళవాతాన్ని కూడా యాంటీబయాటిక్స్ వాడేశారు. ఆ యాంటీబయాటిక్స్ వాడిన తర్వాత వాళ్ళు పూడిపోవడం మొదలెట్టు మొదలెట్టి బాగా తీసుకెళ్ళి మా డాక్టర్ గారు చూసి 9 సంవత్సరాలు వైద్యం చేశాడండి ఆ వాలులో ఉన్న బ్లాక్ ట్యాబ్లెట్స్ ద్వారా తగ్గించడానికి. అప్పట్లో సర్జరీ ఇలాగా డెవలప్ అవ్వలేదు. ఓకే. ఆశ్చర్యం ఏంటంటే ఇది తప్పకుండా వినాలి. కొన్ని బలహీనతలు మన జీవితాన్ని ఒక మలుపు తిప్పడానికి వస్తాయి. దేవుడు పైగా విశ్వాసులకి ఎక్కువ భయంకరమైన పరిస్థితులు ఎందుకు పెడతాడంటే విశ్వాసంలో ఒక మెట్టు ఎదిగించడానికి. ఇది మరణం కొరకు వచ్చిన రోగం కాదు అనే మాట ఒకటి. అవును. అంటే నాకు చాలా ఇష్టం. అది సరే, అది అయింది. సరే, ఒకరోజు మొగల్తూరు అని ఇక్కడ పల్లె ఊరు ఉంది. అక్కడ ఏదో స్థితికూటం పెట్టుకున్నారు. అప్పుడు ఆవిడకి అక్టోబర్ నెల అనుకుంటా బాగా బాగా వస్తుంది, బాగా ఆయాసం వస్తుంది, బాధపడుతుంది. నేను కూటానికి వెళ్ళాలి. అప్పుడు ల్యాండ్ ఫోన్లే. వాళ్ళేమో ఫోన్ చేస్తున్నారు, అయ్యగారు ఇప్పుడు వస్తారని ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేస్తుంటే వెళ్ళాలా లేదా బాధపడుతుంది. జ్వరం వచ్చేస్తుంది, పోతానికి జ్వరం, ముక్కులో ఇది వాళ్ళు జ్వరం వచ్చేస్తుంటే ఫోన్ చేస్తున్నారా, నేను వచ్చేస్తాను అని చెప్పి. సరే, ఆవిడ అందే, నేను ఇలాగ ఉంటాను, నేను పర్వాలేదు, కొద్దిగా నాకు భయంగా ఉంది, రాత్రి నేను చనిపోతానేమో, ఆ పరిస్థితి బాగోలేదు, అయినా మీరు మీటింగ్ మానవుడికి మీరు వెళ్ళండి. ఆ ధైర్యంతో నేను అప్పుడు స్కూటర్ ఉండేది, ధైర్యంతో వెళ్ళాను. మీటింగ్కి వెళ్ళిన తలుపు గుండం పెట్టుకో అన్నాను. నేను గుండం పెట్టలేను, నీవు లేచి. నాకన్నా అనుమానం ఏంటంటే మీరు వచ్చేసరికి మీరు చనిపోతాను, మీరు లోనికి ఎడ తీసుకోవడం కష్టం ఉంటుంది, అన్నట్టు బయట మీరే గుండం పెట్టేసి వెళ్ళిపోండి. ఆ మాట మర్చిపోలేని ఆవిడ అలా పంపించడం. నేను కూడా వెళుతూ అప్పుడండి దేవుడితో నాకు ఎన్కౌంటర్. అన్నీ బాగానే ఉన్నాయి, ఒకే మనిషి ఇన్ని రోగాలు పెట్టాలా? మొట్టమొదటి ప్రశ్న. నేను ఎక్కడికో ఉద్యోగం చేయడం ఎప్పటికి సేవ చేస్తే నేను దీవించబడతానని వచ్చా. లేదు, నా పిల్లలకి ఇంగ్లీష్ మీడియం చదివించాలనుకున్నాను. జీతం ఏమో 800 వాళ్ళని నేను ఇంగ్లీష్ మీడియం చదివించలేకపోయాను. ఈ ఊరిలో చదివారు, కూతూ మంత్రం చదువు. అది తీసేశాను. నీ మాట ఇంత దూరం వచ్చా, ఇప్పుడు నన్ను మీటింగ్కి వెళ్ళమని చెప్పింది, వెళ్తున్నాను అని ప్రభుతో చాలా, అంటే దాన్ని ఎన్కౌంటర్ అంటారు. అంటే విశ్వాస జీవితంలో మరి ఎవరికైనా వస్తుందో లేదో తెలియదు కాదు, నాకు ఆ టైంలో వచ్చింది. దేవుడు లేడు ఉంటేంత అన్యాయం చేయడు అని అలాగ అనుకుంటూ వెళ్తున్నానండి, తిట్టుకుంటా. సాతాను గారు ఎంకరేజ్ చేశాడు, నిజమే చాలా అన్యాయం చేశాడు. ఆడు వెంటనే అందుకున్నాడు, ఏడిపించాడు. కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి, ఇక్కడ తలుచుకున్నాను. వాళ్ళేం ఫోన్ మీద ఫోన్ తీశారు, వెళ్ళాను. సరిగ్గా వాడు ఎక్కడ విడిచిపెట్టాడంటే ఆ తండాల దగ్గరికి వెళ్ళేటట్టు విడిచిపెట్టాడు నన్ను శోధించను. ఓకే, వెళ్ళాను, బ్రహ్మాండంగా పాడేసాను, పాటల కోసమే నేను ఆడేసాను. మీటింగ్ అయిపోయింది, మళ్ళీ వచ్చేస్తున్నాను ఇంటి. ఇప్పుడు వస్తున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆవిడ చెప్పింది, నువ్వేమో వచ్చేసావు, చచ్చిపోయి ఉంటే ఇప్పుడు ఏం చేస్తావు? ఎంత టెన్షన్ పెడతాడండి సార్. మీరు ఇప్పుడు వచ్చేటప్పుడు మెట్రో అని ఉంటుంది, ఇలాగ ఎక్కారు కదా, చూసారా మెట్రో? అదే అక్కడ అప్పుడు కళ్యాణ మండపం కట్టారు, సేమ్ ప్లేస్. నేను అక్కడ తోటలు అన్నమాట. తోటలు అంటే కేకారణ్యంగా ఉంటుందండి, సరుగు తోట. ఏడుపు వచ్చేస్తుంది. ఏడుపు బయట రోడ్డు మీద పెడితే బాగోదండి, బండి అక్కడ పెట్టేసి డీప్గా తోటలోకి వెళ్ళిపోయి పెద్ద పెద్ద కేకలు అన్నమాట. ఏడుస్తూ, నువ్వు నాకు చాలా అన్యాయం చేసావు, ఇప్పుడు ఆమెను చంపేస్తావా? చచ్చిపోతే నేనేం చేయాలి? నా పిల్లలు ఇప్పుడు హాస్టల్లో ఉన్నారు, ఏం చేయాలి అని దేవుని చోటు చాలా దెబ్బలాడాను సార్, చాలా దెబ్బలాడా. ఇప్పుడు నాకు అన్యాయస్తుడు నువ్వు. ఎందుకంటే నా స్టాఫ్లో 7 కూడా చర్చికి వెళ్ళరు, సేవ చేయరు. నేను రాత్రులు ఎక్కడికది తాడేపల్లిగూడెం అవతల జంగారెడ్డిగూడెం దగ్గరగా వెళ్ళి రాత్రి వచ్చి డ్యూటీకి వెళ్ళేవాడు. అంత నిద్రాహారం లేకుండా చేస్తుంటే ఇలా చేస్తావా అని చెప్పి
దెబ్బలాడిన తర్వాత ఒక డెసిషన్కి వచ్చేసి ఏడ్చి 45 నిమిషాలు అంతా ఏడ్చానండి. ఎత్తు తిట్టడం, ఏడుస్తూ దేవుని దూషించడం. అప్పుడు ముగించేసి ముందు సరే నేను వెళ్తున్నాను ప్రభువా, నేను వెళ్ళేసరికి నా భార్య నిజంగా చనిపోయి ఉంటే ఇక నీకు నాకు అసలు సంబంధం ఉండదు. పైగా ఇంకోటి రాస్తాను, నమ్మకంగా సేవ చేసిన నా దేవుడు చేసే సేవ, నా దేవుడు నాకు ఏమీ చేయలేదు కాబట్టి నేను నా పిల్లలు ఆత్మహత్య చేసుకోగలను అని చీటీ రాసి పెట్టి చచ్చిపోతానని చెప్పి అప్పుడు ఆ తోటలోంచి కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ బయటకు వస్తున్నాను. అప్పుడు పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు. అంతవరకు శోధింపనిచ్చాడు. ఇది డెసిషన్ తీసుకుని కూడా ఇలా చేస్తానని బండి స్టాండ్ చేసేదానికి నెమ్మదైన స్వరంతో దేవుడు మాట్లాడు. కోపం వచ్చిందా? దేవుడు మాటలు విన్నవాడికి తెలితే కోపం రాకే వస్తుందండి. కోపం వచ్చిందా? అవును ప్రభు, చాలా ఆయాసం, నువ్వు నాకు అన్యాయం చేసావు. మళ్ళీ అలాగే ఇప్పుడు ఇంతకీ నీకేం కావాలి? నేను ఏమి కోట్లు లక్షలు ఏమి అడగట్లేదని. నా భార్య ఇన్ని రోగాలతో బాధపడేది. ఒక రోగం తగ్గించి ఇంకో రోగం అన్న ఇవ్వాలి కానీ రోగాలు తగ్గట్లేదు, కొత్త కొత్త రోగాలు ఇస్తుంది. ఇప్పుడేమో చనిపోయే పరిస్థితి ఉంది, ఆయాసపడుతుందని వచ్చేసాను. కాబట్టి నా భార్య రోగాలు తగ్గాలి మొదలు. రెండోది, నా పిల్లలు తెలుగు మీడియంలో చదువుకోవాలి, అందరూ ఇంగ్లీష్ మీడియంలో చదివించుకుంటుంది. నాకు ఆశ ఉంది కానీ అది లేదు, ఆర్థిక స్తోమత లేదు. మూడోది ఏంటంటే నా జీతం సరిపోవట్లేదు. సేవ చేస్తున్నాను, కూర్చొని పుండ్లు కడుతున్నానని ఆనందం ఉంది కానీ కాబట్టి నా భార్యకు రోగాలు తగ్గాలి. రెండోది నా పిల్లలు మంచి చదువులు చదువుకోవాలి, పెద్ద చదువు. మూడోది నా ఆర్థిక పరిస్థితి కొద్దిగా మారాలి. మూడు అని అడిగాడు. మళ్ళీ ఆ మూడు రిపీట్ చేసేసరికి ఆయన నా భార్య రోగాలు తగ్గాలి అనేసరికి తగ్గవు అన్నాడండి. తగ్గవు ఉంటాయి ఎలా అన్నట్టు. రెండోది, నా పిల్లలు కొంచెం పెద్ద చదువులు చదవాలి, పెద్ద చదువులు చదవాలి. నా ఆర్థిక స్తోమత పెంచాలి, పెరగదు. ఈ మూడు అన్న తర్వాత అన్నాడు, ఈ పరిస్థితుల్లోనే నువ్వు నా సేవ చేయాలి. అప్పుడు లాస్ట్ క్వశ్చన్, చేస్తావా లేదా? ఈ పరిస్థితులే ఉంటాయి, దీంట్లోనే నా పరిచయం చేయాలని. అప్పుడు ప్రారంభించిన పల్లవి, నేనేమైనా ప్రభు అని నిశ్చయిస్తాను. నా భార్య చనిపోయినా, నా పిల్లలు చదువులు చదవకపోయినా, తర్వాత నా ఆర్థిక స్తోమత ప్రభు, నేనేమైనా ప్రభుని, నేనేమై ఉన్నానో అది నీ దయ వల్ల. అద్భుతమైన పాట. నీవు ఉంటే నాకు చాలు యేసయ్య కంటే ముందు ఆ పాట నేనేమైనా ప్రభు ముందు రాసింది. అది 96 అనుకుంటా, అది 98, 96లో రాస్తారా పాట? లోనండి. తర్వాత ఇదిగో అప్పుడు మీడియా లేక అంత ఇదో లేదు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఇంట్లో పాడుకున్నప్పుడు బయటకు వచ్చారు, బయట అప్పుడు రాస్తారు ఆ పాట పాడండి. నేనేమైనప్పుడు నేనేమై ఉన్నానో నీ దయ వల్లేనయ్యా, నాకున్నవన్నీయో నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వల్లేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వల్లేనయ్యా. నాకున్నవన్నీయో నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయో నీవిచ్చినవేనయ్యా. ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్, నాకున్నవన్నీ అంటే నాకు ఇచ్చిన రోగాలు కూడా. అవును, ఆయన తగ్గవు అన్నాడుగా. నాకున్నవన్నీ అంటే ఇప్పుడు ప్రస్తుతం రోగాలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవన్నీ కూడా నువ్వు ఇచ్చినవే. మేళ్ళు ఉన్నాయి, అవి కూడా నువ్వు ఇచ్చినవే. నాకున్నవన్నీ నేను ఇచ్చినవేనయ్యా అంటూ ఆ పాట ముగింపు అంటే, నా మట్టుకైతే
బ్రతుకుట క్రీస్తే, చావైనా అది నాకెంతో మేనే. ఇదిగో నేను ఉన్నానయ్యా, ఇదిగో నేను ఉన్నానయ్యా, దయతో నన్ను గైకొనుమయా నా యేసయ్యా. ముగింపు అప్పుడే సమర్పించు, బ్రతికించే బ్రతికించు. రోగాలుంటే మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే. ఇక చేస్తాను అన్నాను నీ పని, చేస్తా. ఓకే, అంతే, అంతా నువ్వు చూసుకొని. ఆ సాహిత్యం కోసం నేను ఏమి కూర్చుని ఆలోచించలేదండి. అబ్రహాము కొడుకుని అడగడం దారుణం. తర్వాత యోబు తీసుకున్నా. అవును, సర్వం పోయిన, శరీరం కుళ్ళిన. అవును, 40 సంవత్సరాలు ఆ పరిస్థితుల్లో. ఇప్పుడు ఆ సర్వం పోయిన, శరీరం కుళ్ళిన అన్నప్పుడు ఎందుకు రాశానంటే, నా భార్యకి సైనసైటిస్ అని చెప్పాను కదా, చూడడానికి వచ్చారని బంధువులు. ఇది తప్పకుండా చెప్పాలి, చూడడానికి వస్తారని బంధువులు, కానీ వాళ్ళు రా బంధువులు కాదు నా దృష్టిలో. వచ్చి ఈ ఫ్లూయిడ్ కారుతున్నప్పుడు ముక్కులోంచి ఆ మంచం దగ్గర చిన్న పళ్ళెం పెట్టేవాళ్ళు. భయంకరమైన వాసన అండి అది. అది బయటకు వచ్చే వరకు బాగా తగ్గదు. ఈ వాపంతా తగ్గాలి, అది బయటకు రావాలి. ఆ వాసనకి సరిగ్గా వచ్చారు టైం కాదు, రూమంతా ఇల్లు వాసన. నీ ఏంటన్నా ఇలాగ అయిపోయింది అంటే, ఏంటి వాసన ఏంటంటే, అమ్మ వదినకి ముక్కులు వచ్చి ఫ్లూయిడ్ వచ్చినప్పుడు ఎలాగ వస్తుంది, అయిపోయిన తర్వాత తగ్గిపోతుంది. సైనస్ ఫ్లూయిడ్ అని తెలుసండి అది. కానీ వీళ్ళు ఇంటికి వెళ్ళిపోయి నా భార్య గురించి వాళ్ళు ప్రోపకుండా ఏం చేశారంటే, అందుకని అప్పటి నుంచి మాకు వచ్చే రోగాల గురించి కానీ ఎవరికి చెప్పమా. అవును, దేవునికే చెప్పాలి. మనుషులకు చెప్పడం వల్ల ఏం చేయలేదు, ఇలా చేస్తారు. వెళ్ళి ఏం చేశారంటే, శాంజయ వేదాల మనకు చెప్పట్లేదు, ఈరోజు సైనస్ ఆపినాడు కానీ అది క్యాన్సరు, నొక్కు లోనంతా కుళ్ళిపోయి చీవి నెత్తురు వచ్చేసింది, మేము కళ్ళారు చూసాం, పురుగులు వచ్చేసినాయి చెప్పారు. అందుకని ఈ మాట పాడినప్పుడల్లా నాకు కళ్ళంటే మిగిలిపోయి. సర్వం పోయిన, శరీరం కుళ్ళిన, నా అనువారే వెలివేసిన, ఆప్తులంతా శత్రువులైన, ఆప్తులంతా శత్రువులైన, అంతము వరకు సహించిన ఆయోగులా నేనేవైనా. అద్భుతమైన పాట, నిజంగా అనేక మందిని ఆదరించింది. అవును, మీ తలంపుల్లో నుంచి, మీ నోట్లో నుంచి వచ్చిన ఆ పాట అనేక మందిని ఆదరించి, అంటే మీరు ఆ పరిస్థితుల్లో దేవుడు తీసుకెళ్తేనే మీ దగ్గర నుంచి ఆ పాట వస్తుంది. ఆ పాట అనేక మందికి ఆదరణ కలిగిస్తుంది. అందుకని ప్రసంగాల్లో కూడా పాట పాడే ముందు తప్పకుండా టైం అయిపోయినా చెప్తాను. లేకపోతే బుర్రలు ఏం చేస్తున్నారంటే, ఈ పాటలో భారంతో పాడకుండా, అవును, స్టైల్గా మ్యూజిక్ ఎంటర్టైన్ పెట్టుకుని, అవును, ఏదో ఇలా అలా పాడుతున్నారు. అది వెనకాల ఉండి నేను వింటే కనుక బాధపడతాను. ఫీల్ పాడితే పరిస్థితులు బట్టి పరిస్థితి. అయితే దీంట్లో ఇంకొక క్రైస్తవ పాటల దొంగలు, ప్రసంగాల దొంగలు ఉంటారు కదా, వారికో మాట చెప్తున్నారు. ఈ పాటని నేను రాశాను, అప్పటికి నేను జీడిఎం సంఘాలు ఇక్కడే తిరిగేవాడిని. ఆయన పేరు చెప్తాను. అతను అన్నాడు, అన్న ఈ పాట నేను క్యాసెట్ చేస్తాను అన్నాను. అప్పుడు నాకు క్యాసెట్ చేయడం ఏంటో ఏం తెలియదు. సరే నేనన్నా, బాబు నేను ఇంకా ఈ ఒక్క క్యాసెట్ కూడా చేయలేదు, ఇలా బయటకి ఇచ్చేస్తే బాగోదు కదండి. లేదన్నా, ఆ పాట నా జీవితంలో గొప్ప సాక్ష్యం, ఎందుకంటే నా కొడుకును పోగొట్టుకున్నాను. అలాగే మొత్తానికి ఏదో చెప్పాడు. జాషువా కమలాకర్ ఓకే. చెప్తే నేను ఇవ్వలేదండి పాట. అప్పుడు ఇక్కడున్న పాస్టర్ తెలుసు అతను బాగా, 5 పాస్టర్ల చేత రికమెండేషన్ లెటర్, అయ్యారు మీరు అటు సైడ్ వెళ్ళలేరు కదా, వెళ్ళరు కదా, కొన్ని మనం కూడా పాడతాను అన్న కదా. సరే ఇచ్చానండి, పాడించాను. కానీ చేస్తున్న ద్రోహం ఏంటంటే అండి, ఇది వేదంతో చెప్తున్నా, పాటలు పాడేవారు, సీడీస్ చేసుకునేవారు, మీ పాట నిజంగా మీరు రాస్తేనే మీ పేరు వేసుకో. అవును కదా, అది గొప్ప పాపం. అది వేరే వాళ్ళు తెలియక ఉద్రేకంలో వాడు, ఎవరు భలే ఉందండి ఇది మీరే రాశారు, అవునండి నేనే రాశాను అని చెప్పేయడం అయిపోతుంది. అవును, జాషువా కమలాకర్ అలాగే చేశారు. మీ పాటని తను రాసినట్టుగా క్యాసెట్లు వేసుకుని ఈ పాటలన్నీ నేనే రాశానండి. అక్కడ
మా నర్సాపూర్ కుర్రోడు ఒకడు ఉండి ఎవరో అడిగారు స్టేజ్ మీద, ఈ పాట దేవుడు నాకు ఇచ్చిన పాట, ఇది నా భారంతో రాసిన పాట అని చెప్పేసరికి వీడు వెంటనే స్టేజ్ దిగిన వెంటనే, అన్న నువ్వు పెద్ద సింగరు, మా శ్యామన్న కదా రాస్తా డైరెక్ట్గా అడిగేశాడు. కానీ ఈ విషయంలో జ్యోతిరాజు గారిని నేను మెచ్చుకుంటున్నానయ్యా. ఎందుకంటే నీ ఉంటే నాకు చాలు వేస్తాయి అనే పాట ఒక రకం జ్యోతిరాజు గారి వలన అనేక మందికి చేరింది. పైకి వచ్చా కానీ ఆయన స్పష్టంగా చెప్తాడు. వేదాల గారు, శ్యామ్జీ వేదాల గారు ఈ పాట రాశారు, కింద కూడా వేసాడయ్యా, కూడా వేసాడు స్క్రోలింగ్ మీ ఫోటో వేసి మీ పేరు వేసి. అది నేను ఇప్పుడు సాక్ష్యం ఇలాంటి ఈ విషయం చెప్పేటప్పుడల్లా జ్యోతిరాజు గారిని చెప్తానండి. అది అలాగా నేను 4 పుత్రులు రాసిన పెద్ద పెద్ద స్పీకర్లకు పేర్లు లేదు, నా పాటలు టైటిల్ సాంగ్లకు పాడాడు. ఈ పేర్లు చెప్తే మళ్ళీ వాళ్ళు బాధపడుతున్నా. నా పాట పైగా నేను ఫోన్ చేసిన తర్వాత అంటారు, అయ్యా అది మీ దగ్గర ఫోన్ లేదండి, లేకపోతే ఒకడేమో మర్చిపోయినన్నా కరెక్ట్ కదా, నువ్వు రాసావు కదా, ఇలాంటి కౌర్లండి. తప్పండి. అంటే చాలా స్వార్థం. సాహిత్యం బాగుంటే అది డబ్బులు ఉంటే దాన్ని సీడీ చేసేయడు, వీడియో చేసేయడు, మేమే రాసామని చెప్పుకోవటం. నీ ఉంటే నాకు చాలా వేసయ్యా, నాకు చాలా వేసయ్యా ఇది అయింది. ఆ తర్వాత నా భార్యకు వ్యాధి తీవ్రత పెరుగుతూ వచ్చేసరికి ఒకరోజు డాక్టర్ గారు చెప్పినట్టుగా ఆవిడ ఆయాస పడిపోవడం, మనిషి ఎలా అటు ఇటు కదిలిపోతున్నాయి కదా మనిషి. అప్పటికి 11:30-12 అయిపోయాడు. అప్పటికి కరెంట్ లేదండి. ఓకే. ఇక్కడ నుంచి నర్సాపూర్ తీసుకెళ్ళాలి, ఒక ఏదైనా అయితే తీసుకెళ్ళలేదు, ఆటోలు కానీ ఏమీ లేదు. అంటే ఆ మంచం దగ్గర ఉన్నాను, ఆయాస పడుతుంది. ఒకటే మా కాళ్ళ మీద ఉండి, కాళ్ళ దగ్గర ఉండి కాళ్ళ మీద చేసి ప్రార్థన చేస్తాం, ప్రభువా డాక్టర్ గారు చెప్పిన సిమ్టమ్స్ కరెక్ట్గా జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ డాక్టర్ లేరు, మందు వాడలేదు, ఆపరేషన్కి వెళ్ళలేదు. సరే ఇప్పుడు నేను కోరేది ఏంటంటే నాకు ఆపరేషన్ జరగాలని ఆశ లేదు. పోనీ ఆపరేషన్కి నువ్వు డబ్బు ఇచ్చినా నాకు డబ్బు కూడా వద్దు. ఓకే. ఇవేమి వద్దు, నీవు ఉంటే చాలు ఈ పరిస్థితులు, నీవు ఉంటే చాలు యేసయ్యా అని అలా ఉంటేనే ఆ ప్రార్థనలో వచ్చిన మాటలో పాట రూపం నీవు ఉంటే నాకు చాలు యేసయ్యా, నువ్వు ఉండి బ్రతికిస్తే నీ వెంటే ఉంటాం మేము. నా భార్య బ్రతకాలంటే నువ్వు ఒక్కసారి చూస్తే చాలు, నీ నీడ పడితే చాలు. ఈ వేదంలో నేను తోడుగా ఉండలేను, నా భార్యకి నువ్వు తోడుగా ఉంటే చాలని ఆ మాటలు ప్రభువు ఇచ్చాడండి. చూను కూడా ప్రభువు ఇచ్చాడు. ఈ పాట గురించి ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక ఆయన హిందూ, సంగీతం తెలిసినాడు, పాట బాగా రాశారు అయ్య గారు అన్నాడు. ఇది ఏ రాగంలో రాశారు అని ఇప్పుడు ఆయనతో చెప్పనయ్యా, ఈ రాగాలు కానీ శృతులు కానీ మనకి తాళం కానీ ఏమీ తెలియదు. మీరు రాగాల్లో రాశారు, ఏ రాగంలో రాశారు అన్నారు చూసారా, అది మార్చి ఈ రోగంలో రాశారంటే చెప్తున్నారు. అదేంటండి అని. అవునండి, నా పాటలన్నీ రోగాల నుంచి వచ్చిన రాగా, రోగాల నుంచి వచ్చిన రాగా, శ్రమల్లో వచ్చిన సాహిత్యం ఇప్పుడు చెప్పాను. అప్పుడు ఆ రాత్రి బ్రతుకునావా పగిలిన కడలి పాలైన ఆ క్షణం. ఆ తర్వాత ఆవిడ మళ్ళీ వైజాగ్ తీసుకెళ్ళవలసి వచ్చింది. వైజాగ్ నుంచి వస్తున్న బస్సులో అప్పుడు కాకినాడ బ్రిడ్జి, జగన్నాథపురం బ్రిడ్జి ఉండదు కదా, అక్కడ ఓడల్లా ఇవన్నీ కనపడతాయి. అక్కడికి వచ్చేటప్పుడు 2వ శనివారం రాశారు. అబ్బో, ఈ చరణాలు రాయటానికి కూడా గ్యాప్ వచ్చింది బస్సులోనండి. అసలు అది నీవుంటే పల్లవి అప్పుడు స్టార్ట్ అయింది. ఒక్కొక్కసారి పల్లవి వస్తుంది, చరణాలు రావడానికి టైం పడుతుంది. ఆట పూర్తి అయ్యేదానికి ఎప్పుడుగా పడుతుంది. అంటే పాడుకుంటా ఉన్నారా బస్సులో? అంతే కదండి. పాడండి ఒక్కసారి. వేరే ధ్యాస ఉన్నదన్నారు. సాహిత్యం ఆలోచిస్తాను, దాని స్వరం ఆలోచిస్తాను, దీనికి ఎలాగ ప్రోభిస్తాడని వింటారు. పైగా ఆయన ఇచ్చిన చరణాలు తగ్గించలేము, పెంచలేము. అవును, ముగింపు అద్భుతమైన ముగింపు, ప్రసంగానికి ఇచ్చిన ముగింపే. అవును, అలా ఉంటుంది. అది కాబట్టి అప్పుడు ఆ బస్సులో వస్తున్నప్పుడు ఆ సముద్రం కడలి జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడు మాకు సముద్రం పక్కన. అవును. బ్రతుకున్నావ పగిలిన కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన
బ్రతుకు నావ పగిలినా కడలి పాలైనను అలను ముంచి వేసిన ఆశలు అనగారినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలు స్వామి, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. అద్భుతం. ఇట్లా లైవ్లో మీరు పాడుతూ ఉంటే వింటాం అనేది నిజంగా మా భాగ్యం. అసలు ఈ పాట ఎన్నిసార్లు మా ఆరాధనల్లో పాడుకున్నామో, ఎన్నిసార్లు మా జీవితం మాకు ఏదైనా చిన్న ఇబ్బంది వస్తే ఈ పాటే గుర్తు వస్తుంది మాకు అసలు ముందు. అవును, ఏదైనా చిన్న ఎన్ని బాధలు ఉన్ననని అట్లా పాడుకుని ఉంటాం మా ఆత్మలోనే. ఇష్టలన్నీ పోయిన అనాథగా మిగిలిన. అవును అవును. ఆకర్షణ నీకు ఇదలు ఏది లేదు అసాధ్యము, అవును, నీదు కృపతో నాకేది కాదిల సమానం. అవునవును, సమానం. కృపతో నాకు ఇంకేది సమాధిరా. అప్పుడప్పుడు ఇది జ్యోతి గారి దగ్గరికి ఎలా వెళ్ళింది ఈ పాట? వారికి ఎలా? అయ్యో జ్యోతిరాజు గారు మేము అన్న నా కొడుకు జ్యోతిరాజు గారి దగ్గరే ఉంటాడు. బాబీ గారు మొట్టమొదటి రక్షణ పొందింది కూడా ఆవిడ అక్కడే. అచ్చా అచ్చా అచ్చా. ఆయన యూత్ని చాలా ఎంకరేజ్ చేస్తాను. ఆర్కెస్ట్రా పెట్టి డబ్బులు ఇవ్వడం, మీటింగ్లు పెట్టడం. అవును. అప్పుడు ఆయన ఎక్కడికి ఎలాగెళ్ళిందంటే ఆయన టీవీ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు బాబీ డాడీని పర్మిషన్ అడుగు, ఈ పాట ఆరాధన చేసి షూట్ చేయాలని ఉంది నాకు. ఓకే. అప్పుడు మనం సీడీలు కూడా ఏడవలేదు. అప్పుడు నేను అన్నాను, ఎవరే అంతకంటే భాగ్యం ఏంట్రా, రాసింది నేనన్నా పబ్లిక్లోకి వెళ్ళాలనే కదా తపన. ఇది ఇలా మారుమూల ప్రాంతాలు ఉండిపోతున్నాయి, తప్పకుండా చేయమని చెప్పండి. కానీ ఇది కూడా దేవుని చిత్రం. అవును, ఇది కూడా ఖచ్చితంగా దేవుడు. ఆయన ఎన్నో పాటలు చేశాడు, కానీ ఈ పాట అంత ప్రజాదరణ అందుకని జ్యోతిరాజు గారి పాట అయిపోయింది. అవును, జ్యోతిరాజు గారే. అవును, అయిపోయారు. ప్రసంగానికి ముందు పాడతాడా, ఆకన పాడతాడు, అలాగా ప్రజలకి ఎక్కించేసాడని బాగా ఎక్కించేసాడు. అలా ఎక్కించిన తర్వాత నేను కూడా చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, జ్యోతిరాజు గారు ఒక్కరే అన్నా అంటాడని, అన్నా ఈ పాట నాకు ఇచ్చినందుకు నీకు ఆ పాటని 24 సార్లు షూట్ చేశాడని చర్చిలో. అబ్బా, 24 సార్లు. ఎందుకు అంటే ఫీల్ రావట్లేదు, మామూలుగా పాడుతున్నట్టు అయింది. ఆ పాటలో వచ్చిన ఫీలింగ్ కన్నీరు కారుస్తున్నట్టు చూశాడు ఫైనల్గా. అవును, అద్భుతం. అవును అవును, బాగా 14 టేక్లు. అందుకని ఆ పాట ఈవేళ అమెరికా దేశంలో ఇంగ్లీష్ కూడా పాడుతున్నారంటే తెలుగులో పాడుతున్నా. అది ఈయన వెళ్ళి చేసిందే అలాగా. చాలా మనమే రాసాం, మనదే సంఘం అనుకోకూడదు. దేవుడు నా జీవితంలో ఇంచుమించు కొన్ని మెట్లు ఎక్కించాడండి. ఒక మెట్టు తర్వాత ఒక మెట్టుకు ఒక దైవజనుడు వాడబడ్డాడు, ఇంకో మెట్టుకి ఇంకో దైవజనుడు వాడాడు. నా తల్లి నా గురించి కడుపులో ఉంటుండగా ప్రార్థన చేసినట్టు. అచ్చా అచ్చా అచ్చా. దేవుడు ప్రార్థన చేసినంటే నాకు కొడుకును అంటూ మీరు ఇస్తే వాడికి 3 వరాలు కడుపులోనే ఇచ్చి నాకు ఇవ్వాలి. అవి నేను పెద్ద ఎదిగిన తర్వాత నేను ఆ వరాలు వాడుతున్నప్పుడు చెప్పిందమ్మ. ఆ 3 వరాలు ఏంటంటే, మొట్టమొదటి నా కొడుకు పాటలు పాడాలి, సువార్త పాటలు. రెండోది నా కొడుకు సువార్త ప్రకటించాలి. ఓకే. మూడోది ఇంగ్లీష్లో దొరలు మాట్లాడుతున్నప్పుడు నా కొడుకు అనువాదం చేయాలి. అమ్మకి అనువాదం వరం అంటే చాలా ఇష్టం. ఓకే ఓకే. నన్ను అలా చూడాలనుకుంది. పాటలు పాడడం చూసేసింది, పాటలు రాయడం చూసింది. ప్రతి పాట ముందు అమ్మ దగ్గర పట్టుకెళ్ళి రాశానమ్మా అంటే అది చేసి ఎంత జ్ఞానం ఇచ్చాడు రా దేవుడు అనేది. తర్వాత ఏమో ఆ ప్రసంగం చేయడం చూసింది. మొట్టమొదటి నన్ను ప్రసంగం ఎక్కించుకుంది మా అమ్మాయి, చెయ్యి బాబు మొట్టమొదటి ప్రసంగం. తర్వాత దొరలకి ట్రాన్స్లేట్ చేయడం కూడా చూసింది. అప్పుడు చెప్పింది, నేను ప్రభువుని ఏమేమి అడిగానో అన్నీ నీకు ఇచ్చాడు వాటి ద్వారా వాడు. ఇప్పుడు అవే నా పోషణకి. ఆమేన్. తల్లులారా, మీరు కూడా తప్పకుండా ఆ విధంగా ప్రార్థన చేయాలి మీ బిడ్డల కొరకు. తప్పకుండా దేవుడు మీ ప్రార్థన ఆలకించి మీ బిడ్డలని మీ ప్రార్థన ద్వారా ప్రయోజకులను చేస్తాడు. ఎన్నో సాక్ష్యాలు తల్లుల గురించి అన్నాం. మరొక సాక్షిగా
మరి వేదాల గారు ఉన్నారు. ఈ సమయంలో వారి తల్లిగారు చేసిన ప్రార్థన ఈరోజు వారి జీవితంలో దేవుడు నెరవేర్చుకుంటా నడిపిస్తున్నాడు. స్తోత్రం అయ్యా. ఈ 3 జరిగినాయి మీ జీవితంలో. మూడే ఇప్పుడు నాకు జీవనాధారమే. దేవుడు ఆశీర్వదిస్తాడంటే ఉద్యోగంలో ఆశీర్వదిస్తాడు అనుకున్నాను నేను. నా తల్లిని కోరిన ఆత్మీయ కోరికలు అది నాకు పోషణగా ఉన్నాయంటే వితౌట్ ఎనీ పెన్షన్ ఏమీ లేదు, ఆస్తులు లేవు, నాన్నగారు అమ్మగారు ఏమీ ఆస్తులు పంచలేదు, కేవలం సేవ. చాలా సంతోషం. చాలా చివరిలో ఈ ఇంటర్వ్యూ చూసే వాళ్ళకి మీరు ఇచ్చే ముగింపు మాటలు ప్రార్థన చేయండి. ఎస్ఐఆర్ మినిస్ట్రీస్ ద్వారా పునీత్ కుమార్ గారి ద్వారా జరుగుతున్న ఈ యూట్యూబ్ ఇంటర్వ్యూల గురించి నాకు చాలా సంతోషం. అయితే నేను ఎప్పటికీ ఎక్కడికి ఏ స్టూడియోలోకి ఇంటర్వ్యూ కోసం వెళ్ళలేదు. దేవుని ఏర్పాట్లో ఈ బిడ్డ ఉన్నాడు కాబట్టి, ఆ తలంపు ఆయనకి ఇచ్చాడు కాబట్టి నన్ను పర్మిషన్ అడిగి అయ్యా ఒక్కరోజు మాకు కేటాయించండి అని అడగడం ఇది దేవుని చిత్తం తప్ప నా ప్రయత్నం ఏమీ కాదు. కాబట్టి వారికి నన్ను జ్ఞాపకం చేసిన దేవాది దేవునికి నేను వందనాలు తెలియచేస్తున్నాను. మరి ఇంతవరకు విన్నారు. చాలా చెప్పొచ్చు, ఎందుకంటే నా జీవితంలో ఎన్నో అద్భుతాలు, బైబిల్లో ఆయన బిడ్డలకు చేసిన అద్భుతాలన్నీ నేను చూసేశాను. ఉప్పు నీటిని మంచినీటిగా మార్చిన దేవుడు. ఈ ఏరియాలో నేను వచ్చేసరికి ఉప్పు నీరు. నేను ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు నువ్వు తిరిగి వెళ్ళి అక్కడికి నేను నీకు కావాల్సింది ఇస్తాను వచ్చి అదే బోరు ఏం మార్చలా చెప్పనేం చేశాను. ఇలా ఎన్నెన్నో చెప్పుకున్నాను. కాబట్టి ప్రభు మన జీవితంలో అద్భుతాలు చేయాలంటే మనం ఆయనతో ఉండాలి, ఆయన మాట వినాలి. కాబట్టి పాటలు పాడేవారికి కూడా నేను మనవి చేస్తున్నాను, ఆత్మతో పాడాలి. తర్వాత పాటను అర్థం చేసుకుని పాడాలి. కళలు, మెలకువలు, గమకాలు అవి కాదు ప్రభువుకు కావాల్సినవి. అవి వేసేవారు ఉన్నారు, అది ప్రత్యేక వరం. కానీ ఆత్మతో పాడినప్పుడు అవతల ఆత్మ ఆ పాట తప్పకుండా తాకుతుంది, బలపరుస్తుంది. కాబట్టి మీరంతా కూడా బాబు చేసే మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేయండి. మేము కూడా వారికి సంఘం తరపున, కుటుంబం తరపున వందనాలు తెలియచేస్తూ మీకందరికీ నా దీవెని తెలియచేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మా జీవితంలో తల్లి గర్భంలోనే మమ్మల్ని ఏర్పాటు చేసుకుంటున్న మాట ఎంతైనా నిజం తండ్రి. అవునయ్యా. ఈ విషయం తెలియక చాలామంది మొదట్లో చాలా భక్తిగా ఉంటారు, తర్వాత యవన కాలం వచ్చేటప్పటికి అనేకమైన రీతుల్లో పాడైపోతూ ఉన్నారు. నీ చిత్తం ఏంటో తెలుసుకుంటే ప్రభువా, ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన చిత్తం ఉంది. ఎవరో పాడైపోయి నశించడం మీకు ఇష్టం లేదు ప్రభు. అల్పుణ్ణి దౌర్భాగ్యమైన నన్ను తల్లి ప్రార్థన నీ దయ వల్ల అమ్మ ప్రార్థన ఏదైతే కోరిందో ఆ ప్రార్థనలో నడిపించి ఈరోజు ఇటువంటి ఇంటర్వ్యూలో ఇటువంటి బిడ్డలతో నేను కూర్చుని ఇంటర్వ్యూ చేయడానికి అవకాశం ఇచ్చారు. ఇలాగే ఇంతకుముందు 2-3 కూడా చేశారు. నేను ఆ ఇంటర్వ్యూలు కూడా దీవించారు. ఎంతోమంది మేలు పొందామని ఫోన్లు చేశారు తండ్రి. నాకు ఆశ్చర్యం వేసింది. ఇతర దేశాల నుంచి కూడా అయ్యా మీ సాక్షి విన్నాం, మాకు ఇప్పుడే తెలిసింది, నీ ఉంటే నాకు చాలు చేశారు, మీరు రాశారని చెప్పి అన్నా. ఈ విషయాలన్నీ ప్రజలకి మరి చూపించడానికి, వినిపించడానికి ఇటువంటి బిడ్డలు వాడుకుంటున్నాం నాయన. కాబట్టి ఇలాగ ఈ ఇంటర్వ్యూలో బిడ్డతో కలిసి సాక్ష్యం చెప్పడానికి మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. మరి రేపు మళ్ళీ వేరే ప్రాంతానికి వెళ్ళాలని ఆశిస్తున్నారు. వీరి ప్రయాణాల్లోనూ, వీరి ప్రయత్నాల్లోనూ, వీరి పనుల్లోనూ మీ సన్నిధి నుంచి అనేక మందికి అల్పుణ్ణి, దౌర్భాగ్యుని, ఇప్పుడు కూడా ఏమీ కాని, ఏమీ రాని నాయన అల్పుణ్ణి ప్రభు, అత్యంత అల్పుణ్ణి నన్ను మీరు మన్నించి ఈ మాటలు అనేక మందికి దీవెనకరంగా చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పేరట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. 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 తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసం ఇక్కడ ఉన్న వారికిని, ఈ ఛానల్ నడిపిస్తున్న పునీత్ గారికి, వారి బృందానికి, సాక్షి విన్న మీకు అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి కాచి కాపాడి సంరక్షించును గాక. ఆమేన్. 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 అలాగే మిమ్మల్ని కూడా కాచి కాపాడును గాక. థ్యాంక్ యూ. చాలా సంతోషం మీతో ఉండటం.